Hi, hello everyone. Welcome back to Technique. This is Sanit. Please subscribe, like, hit the bell icon for more updates. సో ఫస్ట్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ప్రతి లైన్ టు లైన్ వినండి. సో ఎందుకంటే నార్మల్గా మనం సమ్మర్ ఆఫ్ 2025 ప్రోగ్రాంలో చాలామంది జాయిన్ అయ్యారు. ఓవరాల్ 1,00,000+ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. సో బట్ దాంట్లో సగం మందికి ఏం చేయాలో ఎలా చేయాలో తెలుసలేదు. సో ఈ వీడియో అనేది దానికోసమే ఒక ఐడియా దాని మీద రావడానికి చేస్తున్నాను. ప్లీజ్ డోంట్ స్కిప్ అండ్ ఆల్సో బీ కేర్ఫుల్ బై లిసనింగ్. సో నౌ హౌ టు అప్లై చూద్దాం. సో దానికన్నా ముందు వాట్ ఇంటర్న్షిప్ గివ్స్ us. సో హ్యాండ్స్ ఆన్ AI ట్రైనింగ్ బిల్డ్స్ AI సొల్యూషన్ ఫర్ సోషల్ గుడ్ అండ్ విశ్వం మెయిన్లీ నోన్ ఫర్ బిల్డింగ్ తెలుగు LLMs. సో ఇండియాలోనే ఇది ఏ ఆర్గనైజేషన్ ముందుకు రాలేదు. సో మన స్వేచ్ఛ అనేది ఫేమస్ ఫర్ బిల్డింగ్ తెలుగు LLMs. ఆఫ్టర్ దట్ వి గెట్ సర్టిఫికేషన్ విచ్ విల్ ప్లేస్ ఎ వైటల్ రోల్ ఇన్ అవర్ రెజ్యూమే. మంచి వెయిటేజ్ ఉంటుంది. సో దీనికి ఎలా అప్లై చేయాలో ఫస్ట్ అప్లికేషన్ ఫుల్ నేమ్, ఈమెయిల్, 10 digit మొబైల్ నెంబర్ ఇవ్వండి, తర్వాత సైన్ అప్. సో దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మీకు మెయిల్ ద్వారా కమ్యూనికేషన్ అవుతారు. సో రోడ్ మ్యాప్ ఏంది? సో జర్నీ ఫ్రమ్ 2024 to 2030 encompasses establishing foundations, growing capabilities, conjuring strengths and ultimately leading AI innovation for గ్లోబల్ సౌత్. సో గ్లోబల్ సౌత్ మొత్తానికి ఇది ఒక మార్పేరుగా ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే 2024, 28, 30లో అంటే వాట్ దే ఆర్ ఇన్కార్పొరేటింగ్ అనేది చూడొచ్చు. సో మైల్ స్టోన్ 1,000 AI స్టార్టప్స్, 25,000 వర్క్ ఫోర్స్, 1,00,000+ డెవలపర్స్. సో ఇది ఒక హ్యూజ్ అమౌంట్ ఆఫ్ అని చెప్పచ్చు మనం. సో లెట్స్ సీ హౌ టు వాట్ ద ప్రాసెస్ ఇన్ ద ఇంటర్న్షిప్. సో ఫస్ట్ మనం ఏం చేయాల్సిందంటే ప్రోగ్రామ్ ఓవర్వ్యూ. సో ఏమేమంటే 4 week హైబ్రిడ్ ప్రోగ్రామ్. సో లాస్ట్ సాటర్డే సండే ప్రతి వీకెండ్కి మనం ఇన్ పర్సన్ వెళ్ళాలి, మిగతా అన్ని ఆన్లైన్. సో టార్గెటింగ్ 1,00,000+ స్టూడెంట్స్ అండ్ తెలుగు LLM కాంట్రిబ్యూషన్. అండ్ ఆల్రెడీ మెన్షన్ చేసిన తెలుగు LLM కాంట్రిబ్యూషన్. సో ఫస్ట్ ఆర్గనైజేషన్ టు టేక్ అప్. సో ఆన్బోర్డింగ్ బై GitLab. వన్ సెలెక్టెడ్ కంప్లీట్ ఆన్బోర్డింగ్ త్రూ స్వేచ్ఛస్ GitLab ప్లాట్ఫామ్. క్రియేట్ యువర్ అకౌంట్ and learn open source workflows using GitLab branching and merge request. సో బ్రాంచింగ్ మెర్జ్ రిక్వెస్ట్ అనేది మెయిన్, ఎందుకంటే మనం ప్రాజెక్ట్ బిల్డ్ చేసినాక హౌ టు మేనేజ్ అంటే దాని ద్వారా తెలుస్తుంది. ఫస్ట్ వీక్ ఏం చేస్తామంటే పైథాన్ బేసిక్ పైథాన్ ప్రోగ్రామింగ్ అండ్ లైనెక్స్, తర్వాత గిట్ వర్షన్ కంట్రోల్ GVC, మాస్టరింగ్ గిట్ ఫర్ కోలాబరేటివ్ డెవలప్మెంట్ అండ్ కోడ్ మేనేజ్మెంట్. సో తర్వాత AML ఫండమెంటల్స్, కోర్ కాన్సెప్ట్స్ ఆఫ్ AML ఎథిక్స్ అండ్ నార్మల్గా ఇవి. సో వీక్ 2 to 3 ఏం చేస్తామంటే డాటా అండ్ AI ప్రాజెక్ట్స్, తెలుగు కార్పస్ కలెక్షన్. సో వాళ్ళు అంటే ఏదైనా డెవలప్ చేస్తారు కదా, వాళ్ళకి మనం డాటా అనేది కలెక్ట్ చేసి ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంటాం. సో బిఫోర్ దట్ మనం ఏం చేస్తుంటామంటే ఒక హగ్గింగ్ ఫేస్ AI చాట్బాట్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఇంకోటి ఒక నార్మల్గా స్ట్రీమ్లీట్ ద్వారా ఒక వెబ్సైట్ని యాప్ని డిప్లాయ్ చేయగలగాలి. సో దీని తర్వాతనే మనం డాటా ప్రాజెక్ట్ తెలుగు కార్పస్ కలెక్షన్ చేస్తాం. సో లాస్ట్కి ఫైనల్ వీక్ ఏం చేస్తామంటే బిల్డ్ అండ్ రిఫైన్ AI యాప్స్ and deploy the Streamlit, final presentation and mentor feedback. So this is the overview of that. So what are the technology stack used in this? Python, Streamlit, Hugging Face, Git, Linux, transformation library and so on. So example project ఏమంటే NutriChef and so on. సో పోస్ట్ ఇంటర్న్షిప్ రికగ్నిషన్ ఏం చేస్తారంటే సర్టిఫికేట్స్. దిస్ మేక్స్ ఎ వెరీ వాల్యుబుల్ అసెట్ టు యువర్ రెజ్యూమే. సో మీకు వర్క్ ఫ్లో అనేది ఒక ఫ్లో చార్ట్లో చూపిస్తాను. సో కంప్లీట్ టాస్క్స్ అండ్ అసైన్మెంట్స్ బేస్డ్ ఆన్ AI అండ్ పైథాన్. సో ఫస్ట్ మనం ఇంటర్న్షిప్లో జాయిన్ అయినా మనకి ఒక వెబ్సైట్ ఇచ్చి దాంట్లో మనం లెర్న్ చేసుకుంటూ అంటే పైథాన్ నేర్చుకుంటూ అసైన్మెంట్స్ కంప్లీట్ చేయాలి. సో లెర్న్ AI పైథాన్ బేసిక్స్ చేయాలి అండ్ ఆల్సో పుష్ ఇంటూ GitLab రిపో. సో ఇది మ్యాక్సిమం అవసరం లేదనుకుంటా. సో ఫస్ట్ AI అండ్ పైథాన్ బేసిక్స్. తర్వాత ఏం చేస్తామంటే వాట్ ఈస్ GitLab. సో హౌ టు యూజ్ GitLab అంటే వాట్ ఆర్ ద మెర్జ్ రిక్వెస్ట్ ఆర్ వాట్ ఈస్ ద పుల్ రిక్వెస్ట్. సో వాట్ ఆర్ ద కమాండ్స్ యూజ్డ్ ఇన్ దట్ అండ్ సో అవి నేర్చుకుంటాం. సో నెక్స్ట్ వీక్ ఏం చేస్తామంటే హగ్గింగ్ ఫేస్ చాట్బాట్, చూజ్ ఎ మోడల్, రైట్ చాట్బాట్ లాజిక్ ఇన్ పైథాన్, టెస్ట్ చాట్బాట్ లోకల్లీ. సో ఫస్ట్ హగ్గింగ్ ఫేస్ చాట్బాట్ ఏంటంటే నార్మల్గా మనం ఒక చాట్జిపిటి ఎలా ఉందో మనం అలా మన సొంత చాట్జిపిటిని క్రియేట్ చేయొచ్చు యూజింగ్ హగ్గింగ్ ఫేస్. సో హగ్గింగ్ ఫేస్ అనేది ఒక వైడ్ వెరైటీ ఆఫ్ LLM. సో దాన్ని మనం ఓపెన్ సోర్స్గా యూజ్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే బిల్డ్ ఏ స్ట్రీమ్లీట్ అప్లికేషన్ అండ్ డిప్లాయ్ ఇట్. సో మనం ఒక క్రియేట్ యాప్ యూజింగ్ స్ట్రీమ్లీట్ UI మెన్షనింగ్ స్ట్రీమ్లీట్ UI అండ్ ఆల్సో ఇంటిగ్రేట్ చాట్బాట్ అండ్ ML మోడల్స్
అండ్ సో డిప్లాయ్ యూజింగ్ హగ్గింగ్ ఫేస్ స్పేస్ ఆర్ స్ట్రీమ్లిట్ క్లౌడ్. సో మాక్సిమం స్ట్రీమ్లిట్ క్లౌడ్ చూస్ చేసుకోండి. ఇట్స్ అ వెరీ ఈజీ వే టు డిప్లాయ్ ఇట్. సో మీకు ఇది అర్థం కాకపోతే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను హౌ టు డిప్లాయ్ అనేది మీకు చూపిస్తాను. కామెంట్ బాక్స్ ఓపెన్ ఫర్ ఆల్. మీకు ఏం డౌట్ ఉన్నా మెసేజ్ చేయండి. సో ఐ విల్ హెల్ప్ యూ రిగార్డింగ్ దిస్ బికాస్ ఐఎమ్ ఏ POC యాజ్ ఎ టెక్ లీడ్ ఫర్ దిస్ ఇంటర్న్షిప్. సో దీన్ని మీరు యూజ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో తర్వాత ఏం చేస్తామంటే కార్పస్ కలెక్షన్ ఆఫ్ డేటా. సో కార్పస్ కలెక్షన్ ఆఫ్ డేటా ఏం చేస్తామంటే, సో మనం ఆల్రెడీ మన స్వేచ్ఛ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక యాప్ని డెవలప్ చేశారు. సో దానికి మనము డేటా కలెక్టర్ లాగా వాడుకుంటారు. సో మనం డేటా కలెక్ట్ చేస్తుంటే అది ట్రైన్ అవుతుండే, ఫైన్ ట్యూన్ అవుతుండి ట్రాన్స్ఫార్మర్ ద్వారా మనకి యాప్ అయితే ఎప్పుడైతే వర్కింగ్ డిప్లాయ్ అవుతుందో, సో దానికి మనం అప్పుడు చాలా ఒక ఎఫిషియెంట్ వేలో అవుట్పుట్ వస్తుంది. ట్రాన్స్క్రిప్ట్స్ కావచ్చు, ఆడియో కావచ్చు, వీడియో కావచ్చు, ఎక్సెట్రా ఏదైనా కావచ్చు. సో ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు గ్రూప్ బేస్డ్ ప్రాజెక్ట్స్. సో దీస్ కన్ఫ్యూజ్ ఆల్. సో POCస్కి ఉంటుంది. POC అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, అంటే టెక్ లీడ్ కన్నా కొంచెం హై ప్రియారిటీ. సో POCస్కి ఉంటుంది, టెక్ లీడ్స్కి ఉంటుంది, డెవలపర్స్కి ఉంటుంది. సో ఏంటంటే మీరు చేయాల్సింది ఏంటంటే మీరు గ్రూప్ ఫామ్ కావాలి. సో నార్మల్గా వాళ్ళు కండిషన్ ఏం పెట్టారంటే ఒక సేమ్ కాలేజీలో గ్రూప్ ఫామ్ కావద్దు. సో మీకు గ్రూప్ ఫామ్ కాకపోతే కామెంట్ సెక్షన్లో వాడి మీ మెయిల్ ఐడి కామెంట్ చేయండి. సో ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేస్తారు, మీరు జాయిన్ చేసుకోవచ్చు. ఇఫ్ నాట్ నేను కూడా ఖాళీగా ఉన్నా, సో నా టీంలో కూడా జాయిన్ కావచ్చు. ప్లీజ్ యూజ్ కామెంట్ బాక్స్. సో దాని తర్వాత మనం డిఫైన్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చేయాలి, ఫుల్ AI ప్రాజెక్ట్ చేసి దాన్ని డిప్లాయ్ చేయాలి. సో దీస్ కెన్ బి వ్యాలిడేటెడ్ బై ద స్వేచ్ఛ టీమ్ అండ్ ఆల్సో గివ్ ఫీడ్బ్యాక్. So this is a post internship and also we get a certificate. Certificate plays a major role in our resume. సో మీకు ఇంకా డౌట్స్ క్లారిఫై కాకపోతే నేను కింద మీకు వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తున్నా. సో దాంట్లో మీరు ఎంగేజ్ కావచ్చు. ఇఫ్ నాట్ మీరు కామెంట్ సెక్షన్ యూజ్ చేయొచ్చు. సో మీకు ఇంకేమైనా దేని మీద స్పెషల్ వీడియో కావాలంటే కామెంట్ బాక్స్ వాడి కామెంట్ చేయండి. నేను మీకు వితిన్ 2 daysలో ఇఫ్ దిస్ వీడియో గాట్ 100 likes నేను మీకు కావాల్సిన వీడియో, మీకు డౌట్ అయిన వీడియో వితిన్ 2 daysలో పోస్ట్ చేస్తా. సో దిస్ ఈజ్ మై ప్రామిస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ఫర్ అదర్స్. థ్యాంక్ యూ. టాటా, బై బై.